తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరి దగ్గర వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. సాధు సంతుల ధర్మాగ్రహం ఫలించింది. ముంతాజ్ హోటల్ రాజేసిన రచ్చకు శుభం కార్డు వేశారు సీఎం చంద్రబాబు. గతంలో టూరిజం శాఖకు కేటాయించిన స్థలం మొత్తాన్ని టీటీడీకి అప్పగించనున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏమిటా వివాదం? రచ్చ రాజేసింది ఎవరు? కొత్త నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుంది? మా ప్రతినిధి దామోదర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన తర్వాత అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏదైతే తిరుపతి అలిపిరి పాదాల చెంత ఉన్న గతంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో లీజుకి ఇచ్చిన లీజులను మొత్తం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవలోక్ అనే ప్రాజెక్టుకు ఇక్కడ అనుమతులు 32 ఎకరాలకు పైగా అనుమతులు ఇచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో దేవలోక్ ప్రాజెక్టుకు కేవలం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. అంటే దేవలోక్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని దేవాలయాల నమూనా దేవాలయాలను అలిపిరి సమీపంలో నిర్మించే ఉద్దేశంతో వారు కాంట్రాక్ట్ తీసుకున్నారు. అయితే గత 10-12 సంవత్సరాలుగా కేవలం ఈ భవంతిని మాత్రమే నిర్మించిన పరిస్థితి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ తర్వాత వీరి లీజుల్లో చాలా వరకు అటు ఒబేరాయ్ హోటల్కు 20 ఎకరాలు, దీంతోపాటు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి సంబంధించి ఆయన ఓ 5 స్టార్ హోటల్ నిర్మించడానికి 5 ఎకరాలు, ఏదైతే 32 ఎకరాలకు సంబంధించిన లీజుల్లోనే ఆయనకు కూడా లీజులు ఇచ్చిన పరిస్థితి. మొత్తం మీద ఈ విధమైన ఈ లీజుల వ్యవహారంలో టూరిజం శాఖ అత్యుత్సాహం చూపిందని చెప్పవచ్చు. అదేవిధంగా టూరిజం శాఖకు సంబంధించి ఏదైతే 11 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కూడా ఉంది. మొత్తం మీద ఇక్కడున్న లీజులన్నీ రద్దు చేసి తిరిగి ఈ స్థలం మొత్తం టీటీడీకి అప్పగించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్న పరిస్థితి. అయితే దేవలోక్ ప్రాజెక్టు విషయంలో ఆలస్యంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులు గత 10 సంవత్సరాలుగా కొంతవరకు మాత్రమే జరిగాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇది ఆధ్యాత్మిక నగరంగా ఈ ప్రాంతం విస్తీర్ణంలో వస్తే పర్యాటకులు మరింతగా పెరుగుతారని అప్పట్లో టూరిజం శాఖ నిర్ణయం తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు ఆలస్యం కావడంతో పాటు మారిన ప్రభుత్వాలు తమ ప్రాధాన్యాలతో అటు ఒబేరాయ్ 5 స్టార్ హోటల్తో పాటు మరోవైపు ఒబేరాయ్ కూడా ముంతాజ్ అనే పేరుతో ఇక్కడ నిర్మాణాన్ని మొదలు పెట్టాలని ప్రయత్నించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ట్రెండెంట్ పేరును మార్చింది. మొత్తం మీద ప్రస్తుతం అయితే దేవలోక్తో పాటు అటు ఒబేరాయ్, అదేవిధంగా మేడా మల్లికార్జున రెడ్డికి సంబంధించిన 5 స్టార్ హోటల్స్ అనుమతులు అన్నింటినీ రద్దు చేస్తూ 35 ఎకరాల స్థలాన్ని తిరిగి టీటీడీకి స్వాధీనం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం, దీనిపైన ఏదైతే హిందూ సంఘాలతో పాటు మిగతా వారంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏపీ టూరిజంకి సంబంధించి ఏదైతే అలిపిరి శ్రీవారి పాదాల చెంత 11 ఎకరాల స్థలంలో ఇటు టూరిజం ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో నడుపుతున్న సంస్థ ఉంది. మొత్తం మీద అయితే ఈరోజు ఈ విషయాన్ని టూరిజం హోటల్ యొక్క 11 ఎకరాల స్థలాన్ని కూడా టీటీడీకి అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే గతంలో క్రిస్మస్ వేడుకలు ఇక్కడ నిర్వహించారంటూ కూడా ఫిర్యాదులు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి పాదాల చెంత ఇలాంటి నిర్వహణ చేయడం సరికదా, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో భాగంగా మాంసాహారానికి సంబంధించిన వంటల రెసిపీలు కూడా విద్యార్థులకు తయారు చేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని కూడా తరలించాలంటూ భక్తులు డిమాండ్ చేశారు. దీంతోపాటు టీటీడీ నిర్వహణలోనే ఈ హోటల్ టూరిజం ఏదైతే ఈ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ కోర్సెస్ నడపడానికి కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం తెలిపారు. ఈ విధంగా ఆదేశాలు కూడా ఈవోకు తెలియజేశారు. మొత్తం మీద అయితే ఇటు టీటీడీ ఆధీనంలోకి మొత్తం 50 ఎకరాల స్థలం వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అందులో ఈ ప్రదేశం కూడా ఒకటని చెప్పవచ్చు. మొత్తం మీద అటు దేవలోక్ ప్రాజెక్టుతో పాటు టూరిజం అటు హోటల్ ఒబేరాయ్కి సంబంధించిన నిర్మాణాలు, దీంతోపాటు టూరిజం శాఖకు సంబంధించిన 11 ఎకరాలు మొత్తం టీటీడీ పరం కానున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి పూర్తిగా స్పష్టమైన ఆదేశాలతో ఒక పాలక మండలి కూడా ఎల్లుండి 24వ తేదీ జరిగే సమావేశంలో ఒక తీర్మానం చేయనుంది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఈ స్థలాన్ని పూర్తిగా టీటీడీకి అప్పగించనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఏదైతే వివాదాస్పదంగా ఉన్న ముంతాజ్ హోటల్ ఒబేరాయ్ గ్రూప్కి సంబంధించిన ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని, అదేవిధంగా అటువైపు ఏదైతే దేవలోక్ నిర్మాణాన్ని మేడా మల్లికార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజంపేటకి సంబంధించిన ఆయనకు సంబంధించిన ఒక 5 ఎకరాల లీజులను మొత్తం పూర్తిగా రద్దు చేస్తూ
ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం ఒబెరాయ్ హోటల్ గ్రూప్కు సంబంధించి 20 ఎకరాలను టూరిజం శాఖ నుంచి తీసుకొని గత ప్రభుత్వం కేటాయించింది. దీన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్గా ఆ రోజు శంకుస్థాపన చేశారు. మొత్తం మీద ఇక్కడ ఏదైతే బార్లు కానీ స్పాంజులు కానీ నడుస్తాయి, అదేవిధంగా మాంసాహార హోటల్ ఉంటుందంటూ హిందూ సంఘాల అధ్యక్షుడు ఏదైతే ఓంకార్తో పాటు ఓంకార్ అటు న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఏదైతే సాధు పరిషత్తు సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాడు. గత ప్రభుత్వంలో ఆందోళనలు తొక్కిపెట్టినప్పటికీ తాజాగా ఈయన తన ఆందోళన కొనసాగించాడు. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అన్నదాన సత్రాన్ని వెళ్ళి భక్తులకు అన్నాన్ని వడ్డించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన ప్రకటన చేశాడు. ఏదైతే అటు దేవలోక్ ప్రాజెక్టు 2009కి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 32 ఎకరాలు దేవలోక్ ప్రాజెక్టుకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టూరిజం ప్రైవేటు వ్యక్తులకు ఆ దేవలోక్ ప్రాజెక్టుకు సంబంధించి చివరికి 10 ఎకరాలు మిగిలింది. ఓబెరాయ్ హోటల్కి సంబంధించి 20 ఎకరాలు, అదేవిధంగా అటువైపు మేడా మల్లికార్జున రెడ్డికి 5 ఎకరాలు కేటాయించాడు. ఈ మొత్తం లీజులన్నీ రద్దు చేస్తూ టీటీడీ ఇక్కడ ఒక భక్తుల అవసరాల కోసం ఒక నిర్మాణాలు చేపడుతుందంటూ సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం పైన పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మనతో ఈ విషయం మీద పోరాటం చేసిన ఓంకార్తో పాటు మిగతా ఉన్నారు. ఓంకార్, చెప్పండి, సీఎం నిర్ణయం ఎలా అనిపిస్తుంది? నిజంగా నభూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. సుదీర్ఘకాలంగా మేము స్వామీజీలు అయితే కానీ మేమంతా హిందూ సంఘాలుగా మేము పోరాటం చేసే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తుందా లేదా అనే ఒక బాధలో కూడా ఉన్నాము. కానీ ఈరోజు ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ముంతాజ్ హోటల్ రద్దు చేస్తామని ఎప్పుడైతే చెప్పారో మేము చేసిన ఉద్యమానికి కూడా ఒక ఫలితం వచ్చింది అనేసి ఒక సంతోషం వచ్చింది. నిజంగా ఆయన తిరుమల నుంచి నేను ప్రక్షాళన చేస్తానంటే మేము ఏదో అనుకున్నాము, కానీ ఆయన ప్రక్షాళన చేసి చూపించారనేసి కూడా ఈరోజు ముంతాజ్ హోటల్ రద్దుతో మాకు అర్థమైంది. అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా మొన్న మాకు ఫోన్ చేసి మా స్వామీజీలకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చి అనౌన్స్ చేస్తున్నారు జీవోఎంఎస్ నెంబర్ 24 రద్దు అనేసి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటని ఈరోజు టీటీడీ చైర్మన్ వారు కూడా నిలబెట్టుకున్నారు. నిజంగా మాట ఇచ్చి నిలబెట్టుకోవడం అంటే ఇదే అనేసి కూడా రుజువైంది. మేము ఒక పక్కన మనం తిరుపతి చూస్తే భక్తులు రోజు కూడా లక్షల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. అక్కడ వసతి సముదాయాలు ఉండేది కూడా శ్రీనివాసం, విష్ణు నివాసం అనేసి 2 మాత్రమే ఉన్నాయి, ఇంకోటి నిర్మితంలో ఉంది. భక్తులకి ఒక పక్కన వసతి లేక నేల మీద పొనుకుంటున్నారు, ప్రైవేట్ లాడ్జుల్లో పోయేసి మోసపోతున్నారు. మేము టీటీడీఓ గారికి కలిసి కూడా గతంలో సార్ అక్కడ మనకి 38 ఎకరాల స్థలం ఉంది, ఆ స్థలంలో మనం అద్భుతమైనటువంటి భక్తులకు కావాల్సినటువంటి వసతి సముదాయాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర కూడా అక్కడ నిర్మించవచ్చు సార్ అనేసి కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు రేపు జరిగేటువంటి పాలక మండలి సమావేశంలో కూడా ఈ 38 ఎకరాలని టీటీడీ వారు కావాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ వసతి సముదాయాలు కడితే భవిష్యత్తు దృష్ట్యా వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగినప్పుడు కూడా ఇక్కడ దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు పేద భక్తులు, మధ్యతరగతి భక్తులు ఈరోజు తిరుపతిలో రూములు కొనలేని పరిస్థితి, రోడ్ల మీదే ఫుట్పాత్ల మీద నిద్రపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రదేశం ఉపయోగపడుతుంది అనేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని రద్దు చేసి ఒకటి మంచి శుభవార్త చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రదేశంలో ఏదైతే ఈరోజు ముంతాజ్ హోటల్ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఏదైతే రద్దయిందో ఇక్కడ భక్తులకి వసతి సముదాయాలు కట్టి మరొక పుణ్య కార్యక్రమం చేయమనేసి కూడా వారిని మేము కోరుతున్నాము. ఏదైతే మనం చూడవచ్చు, ఇటు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సుమారు 12-13 కోట్ల వరకు ఇప్పటి వరకు వ్యయం చేసినట్టుంది. దీనికి ముందుగా అటువైపు కనిపిస్తున్న నిర్మాణాలు టూరిజం శాఖకు సంబంధించి హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ కాలేజు. ఇక్కడైతే ఏదకంగా గతంలో మాజీ మంత్రి వచ్చి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు కూడా నిర్వహించుకున్నారు. ఆ సందర్భంలో అప్పుడు వివాదమైంది. అయితే తాజాగా సీఎం దృష్టికి ఈ విషయాన్ని మీడియా తీసుకెళ్లగా వాటి 11 ఎకరాలను కూడా పూర్తిగా రద్దు చేస్తానంటూ ప్రకటించాడు. మొత్తం 50 ఎకరాలు పైగా ఇక్కడ టీటీడీకి అందుబాటులోకి రానుంది. కిరణ్, ఏమంటారు ఈ విషయం గురించి? మీరు సీఎం యొక్క నిర్ణయము మొత్తం 50 ఎకరాల వరకు టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నామని. ఇది ముందుగా నేను మన గౌరవ ముఖ్యమంత్రి వారికి శిరస్సు వంచి పాదవందనం తెలియజేస్తున్నా. వారి యొక్క కులదైవం వెంకటేశ్వర స్వామి, అలాంటి కులదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం పాదాల చెంత తను నిర్మించదగినటువంటి ఈ ముంతాజ్ హోటళ్ళు, అలాగే టూరిజం సంబంధించి ఏదైతే ఉందో ఇదంతా కూడా క్యాన్సిల్ చేస్తానని చెప్పడం చాలా ఆనందదాయకం. గతంలో అక్కడ జరిగినటువంటి ఆ క్రిస్మస్ వేడుకలు కావచ్చు, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి మాంసం యొక్క ఇది కూడా జరుగుతూ ఉందని మాకు ఇది ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ప్రైవేటు వ్యక్తులకి కానీ టూరిజంకు కానీ ఎటువంటి ఇది లేకుండా మొత్తం భూమిని అంతా కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగే విధంగా చూడాలని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా. అలాగే మన బిఆర్ నాయుడు గారికి కూడా నేను ఆ పెద్ద మనిషికి నేను శిరస్సు ఉంచి పాదాబంధనం తెలియజేస్తున్నా. తను చైర్మన్గా అయిన మొదటి రోజున చెప్పాడు దీన్ని క్యాన్సిల్ చేపిస్తామని. దీనికోసం మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం కోసం ప్రాణమైన ఇస్తానని ఇదే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు. ఈరోజు వారి యొక్క సమిష్టి కృషి ఈరోజు ఖచ్చితంగా ఇంత మంచి నిర్ణయం రావడానికి ఆస్కారం అయింది. ఇందులో ఈ పోరాటానికి సహకరించిన ప్రతి హిందువుకి ప్రతి ఒక్కరికి నేను పార్టీలకు అతీతంగా కూడా చాలామంది పనిచేశారు. అదేవిధంగా మన రామచంద్ర యాదవ్ గారు కూడా తను పాదయాత్ర చేశాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇట్లాంటి విషయాలకి హిందూ ధార్మికతకు సంబంధించిన విషయాలకు పాదయాత్ర చేయడం, ఒక నిరసన కార్యక్రమం చేయడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ సనాతన ధర్మం కోసం పార్టీలకు అతీతంగా కదిలి వస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోగలుగుతాం. మన గౌరవ ముఖ్యమంత్రిని మరొక వేడుకుంటున్న అయ్యా, దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. దయచేసి హిందువులకు సంబంధించినటువంటి దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తిరిగి హిందూ దేవాలయాలకు అప్పచెప్పాలని హిందువులకు సంబంధించి సనాతన ధర్మ రక్షణ బోర్డును కూడా మీ ఆధ్వర్యంలో సీఎం గారు చెప్పారు వెంకటేశ్వర స్వామి ఆలయాలు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడంటే అక్కడ నిర్మిస్తాం. అందుకోసం ప్రత్యేకంగా గతంలో ఏదైతే అన్నదానం ట్రస్టు, అదేవిధంగా ప్రాణదానం ట్రస్టు అటు టీడీపీ హయాంలో వచ్చాయి. అప్పుడు అన్నదానం ట్రస్ట్ ఎన్టీఆర్ ఏర్పాటు చేయగా ప్రాణదానం ట్రస్ట్ ఏర్పాటు చేసింది నేను. తర్వాత ఇప్పుడు ఏదైతే వెంకటేశ్వర ఆలయ నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తున్నామంటారు, దీనిపైన మీరేమంటారు? ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఒక కిరీటి ప్రతిష్టలో దేశ నలుమూలకు తీసుకుని వెళ్ళడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తిరుమలకి తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే పేద భక్తులు, మధ్య తరగతి భక్తులు రాలేని పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఇలాంటి ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికే మన వెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్తామంటే నిజంగా ఇది చాలా శుభపరిణామం. భక్తులందరూ కూడా దీన్ని హర్షిస్తారు. భక్తులే నిర్వహించుకోవాలంటున్నాడు ఆయన. ఆలయం నిర్మించి ఇస్తాము, మీరే స్థానికులే నిర్వహించుకోవాలంటారు. అది జరుగుతుందట. ప్రతిపాదనను ఖచ్చితంగా భక్తులు కూడా స్వీకరిస్తారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి కడితే చాలు, మేమే పూజా కైంకర్యాలు నిర్వహించుకుంటామనేసి కూడా చాలా మంది భక్తులు ముందుకు వస్తున్నారు. టీటీడీ వారికి కూడా చాలా ప్రతిపాదనలు వచ్చినాయి. అయ్యా, మా ఊర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మితం చేయండి, మేమే స్థలం ఇస్తాము అన్నీ కూడా వాళ్ళే చెప్తున్నారు. విగ్రహాలు మాత్రం వాళ్ళు అడుగుతున్నారు, గుడి నిర్మాణానికి మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రతిపాదన విజయవంతం అవుతుంది. నవ్వుతో భవిష్యత్తుగా ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది. ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి మీడియా సమావేశం తిరుమలలో ఆయన ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ప్రక్షాళన కార్యక్రమం తిరుమల నుంచి ప్రారంభిస్తానన్నాడు. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో ముంతాజ్ హోటల్, ఒబెరాయ్ గ్రూప్కి సంబంధించిన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనుమతులు ఏదైతే టీటీడీ ముందుగా తాము రద్దు చేస్తున్నామంటూ ప్రకటించింది. ఆ తర్వాత వారు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా ఇటు ఓంకార్తో పాటు ఏదైతే శ్రీనివాసానంద స్వామి ఈ టూరిజం శాఖకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో నిన్న ఈవో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఈ స్థలం మొత్తం టీటీడీకి సంబంధించి ప్రయోజనకరమైన నిర్మాణాలు చేపడతాం, భక్తులకు వసతి నిర్మాణాలు ఇక్కడ ఉంటే బాగుంటుందంటూ కూడా సీఎం ఆలోచన చేశాడు. ఆ నేపథ్యంలోనే ఈ 35 ఎకరాలు మొత్తం 50 ఎకరాలు అటు టూరిజం శాఖ, హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్తో పాటు ఇటు 35 ఎకరాలు, అటు 11 ఎకరాలు, ఇటు 35 ఎకరాలు ఈ మొత్తం స్థలాన్ని టీటీడీకి అప్పగిస్తామని చెప్తున్నారు. టీటీడీ దీనికి సంబంధించి టూరిజం శాఖకు మరో 50 ఎకరాలు ఇంకో చోట కేటాయించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే ఒకవేళ ఒబెరాయ్ హోటల్ నిర్మాణం తిరుపతిలో ఉండాలనుకుంటే అటు ఏదైతే రోడ్డుకు అటువైపున వారికి ఒక 5 ఎకరాలు కేటాయించే అవకాశం ఉంది, వారు నిర్మాణం చేపట్టడానికి ఆసక్తి చూపుతే అని కూడా చెప్పారు. మొత్తం మీద అయితే వారు ఏదైతే ఒబెరాయ్ గ్రూప్ హోటల్కి సంబంధించిన వారు సీఎంఓతో చాలాసార్లు సంప్రదింపులు జరిపారు. అఫిడవిట్ ఇస్తాము, మద్యము, మాంసము, అదేవిధంగా స్పా లేకుండా మేము హోటల్ నిర్వహణ చేస్తామని చెప్తే ఆ విషయంలో సీఎం కానీ అటు ఏదైతే టీటీడీ బోర్డు కానీ అంగీకరించలేదు. 5 స్టార్ హోటల్ అంటే ఖచ్చితంగా మద్య మాంసాలు ఉంటాయి. ఇది భక్తుల మనోభిప్రాయాలను, హిందూ భక్తుల మనోభిప్రాయాలను పూర్తిగా దెబ్బతీస్తుందంటూ కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఓవైపు వారు కోర్టుకు వెళ్ళారు. అయినప్పటికీ ఏ పరిస్థితుల్లో కూడా అటు సీఎం ఈ విషయం మీద అంగీకరించలేదు. తన ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మనం చూడవచ్చు. ఏదైతే 7 కొండలు పూర్తిగా పవిత్రమైనవి, 7 కొండలు శ్రీవారికి సంబంధించినవి. ఆ పవిత్రతను కాపాడాలంటే పాదాల చెంత అటు అలిపిరి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం పూర్తిగా అన్ని చెడు ఏదైతే అపచారం జరగకుండా పూర్తి స్థాయిలో నిర్వహణ
కోసం ఈ ప్రదేశాన్ని మొత్తం టీటీడీకి అప్పగిస్తామంటారు. అదే టీటీడీ కూడా ఓ స్థాయిలో ఆలోచిస్తుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా భక్తుల వసతి, పైన భక్తుల వసతికి ఇబ్బందిగా ఉంది, కింద భక్తుల వసతి కోసం ఇక్కడ నిర్మాణాలు చేపడతామంటూ కూడా ఒక ప్రతిపాదనను తీసుకొచ్చే దిశలో టీటీడీ ఆలోచిస్తుంది. మొత్తం మీద ఏదైతే ప్రస్తుతం ఈ విషయం మీద ఇటు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు యొక్క ప్రతిపాదనను సీఎం పూర్తి స్థాయిలో అంగీకరించి ఇటు దేవలోక్ ప్రాజెక్టుతో పాటు దేవలోక్ ప్రాజెక్టుకి సంబంధించిన 10 ఎకరాలు, ఒబేరాయ్ గ్రూప్కి సంబంధించి 20 ఎకరాలు, మేడా మల్లికార్జున్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డికి కేటాయించిన 5 ఎకరాలతో పాటు ఇటు టూరిజం శాఖకు సంబంధించిన 11 ఎకరాలు, ఈ మొత్తం భూమిని ఇటు టీటీడీకి అప్పగించడానికి నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మీద హిందూ సంఘాలు, అదేవిధంగా ఇటు ప్రజలు, భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి అలిపిరి పాదాల వద్ద నుంచి.